హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక పురాణము 14వ భాగం అండి. 14వ రోజు మనము పూజించవలసిన పూజ ఏమిటి, అలాగే మన దాన ధర్మాలు ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ప్లీజ్ ఒకే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి. ఒకే ఒక లైక్ కదా, ఏం పోతుంది చెప్పండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. 14వ రోజు శుద్ధ చతుర్దశి. ఈ రోజు యముణ్ణి ఆరాధించాలి, కాలభైరవుణ్ణి పూజించాలి, సునకానికి భోజనం పెట్టాలి, ఉప్పు పులుపు కారం తినకూడదు, ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి. 14వ రోజు చేయవలసిన పారాయణము పుష్యోస్తమ అబోతుద నుదులట. రాజా, కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెప్తాను వినండి అని ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠుల వారు. కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృక్షోస్తనము చేయుట, శివలింగ సాలగ్రామమును దానము చేయుట వలన ఉసిరికాయలు దక్షిణలతో దానం చేయుట మొదలగు పుణ్య కార్యక్రమాలు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపముల నుండి విముక్తులవుతారు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కుతుంది. పితృదేవతలు తమ వంశమునందు అబోతులకు అచ్చువేసి ఎవరు వదులుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. కనుక పితృదేవతల సంతోషం కోసము అబోతుల వదలాలి. ఆ విధంగా చేస్తే కోటి యాగాలు చేసిన ఫలం వస్తుంది. అట్లు చేయని వారు రౌరవాది నరకములు అనుభవించటమే కాక వాన్ బంధువులు కూడా నరకములో పడుతారు. కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసము తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతము చేసి సాయంకాల సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతను జాగారము ఉండి మరునాడు తను శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనము పెట్టాలి. ఇహపదములనందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈ మాసమునందు పరాన్నపక్షాన చెయ్యకూడదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రద్ధ భోజనము చెయ్యకూడదు, ఈరుల్లి తినరాదు, నువ్వులు దానం తీసుకోకూడదు, శివార్చన సంధ్యావందనము చెయ్యని వారు వండిన వంటలు తినకూడదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారము నాడు మరియు సూర్యచంద్ర గ్రహణపు రోజున ఎందు భోజనము చేయరాదు. కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణం చేయాలను. ఒక పూట మాత్రమే భోజనము చేయవలను. కార్తీక మాసంలో నూనె రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములను శాస్త్రములను విమర్శించరాదు. కార్తీక మాసము వేడి నీటితో స్నానం చేయకూడదు. చేసిన అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి కార్తీక మాస వ్రతము విడువకుండా చేయవలెనని నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చు. ఈ విధంగా చెయ్యువారు గంగా, గోదావరి, సరస్వతి, యమున మొదలగు పుణ్యనదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలేను. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర కానీ చెరువు నందు కానీ స్నానము చేయవచ్చు. ఆ సమయంలో గంగే చ యమునే చైన గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మన సన్నిధం కురు అని ఈ శ్లోకం చదువుకుంటూ స్నానము చేయవలెను. స్నానము పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన, శ్రవణం, హరికథ, కాలక్షేపములలో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాది కార్యక్రమములు ముగించి పూజ మందిరములో ఉన్న శివుని శాస్త్రోక్తముగా ఈ క్రింద నామాలతో పూజించవలను. ఓం శివాయ నమం ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమం ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమం నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమం పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమం హద్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమం స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమం వస్త్రం సమర్పయామి. ఓం
జగన్నాథాయ నమం యజ్ఞోపవితం సమర్పయామి. ఓం కపాలధరిణే నమం గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమం పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమం అక్షంతం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమం ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమం దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమం నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమం కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమం సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం వనాయ నమం ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ విధముగా కార్తీక మాసము అంతయు పూజించాలి. శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను. పూజ తరువాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చెందేలా దానము ఇవ్వాలి. ఈ విధంగా చేసిన 100 అశ్వయోధ యాగములు చేసిన ఫలము 1000 వాజపేయి యుగములు చేసిన ఫలితములు కలుగును. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పళ్ళు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును. ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన వారి వంశముల పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములైన 100 జన్మములు ఎత్తి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములు ఎత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసిన పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. స్కంద పురాణము 14వ భాగము సమాప్తం.